తెలంగాణలో ఆర్టీసీ యాతనకి అసలు కారకులు ఎవరు? కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 32 డిమాండ్లు పెట్టారు, స్ట్రైక్ దిగారు కార్మికులు. తెలంగాణ జనం రోడ్ల మీద తీవ్ర యాతన పడుతున్న పరిస్థితి, బస్సులు దొరక్క ఆడబిడ్డలు అల్లాడిపోతున్న దృశ్యాలు కనపడతా ఉన్నాయి కదా రాష్ట్ర వ్యాప్తంగా. రాజకీయం చూడబోతా ఉంటేనేమో అధికార విపక్షాల కొట్లాటగా కనపడతా ఉంది. పైపెచ్చు కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేస్తా ఉంది. ముగింపు ఎక్కడండి, ఇంకా ఆర్టీసీ ముగుస్తుంది. సమస్యల పరిష్కారానికి సిద్ధం, చర్చలకు రండి అని కార్మికులు పిలుస్తా ఉన్నా గానీ పరిష్కారాలు దొరికేనా అంటే ఇవాళ పేపర్ హెడ్డింగ్ చూస్తే అర్థమైపోతుంది కదా. ప్రభుత్వం చేతిలో పైసలు లేక మంత్రులు ప్రజాప్రతినిధుల జీతభత్యాల్లోనే 50% కోత పెట్టుకుంటా ఉందట తెలంగాణ సర్కార్. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం అడుగు వేస్తుంది, వేయగలదు అనుకోగలమా? మరి పరిష్కారం ఏంటి? అసలు ఆర్టీసీ పరిస్థితి ఇలా దిగజారిపోవడానికి కారకులు ఎవరు? కేసీఆర్ మీదో లేదంటే రాజకీయ ఆరోపణలతోనో నెట్టుకు రావాలనుకుంటున్న కాంగ్రెస్ ధోరణి కరెక్టేనా? ఆర్టీసీ బతుకు మీద భవిష్యత్తు మీద దెబ్బ కొట్టిన ఉచిత బస్సు హామీ గురించి, ప్రభావం గురించి ఎందుకు మాట్లాడట్లా? అసలు ఇది కదా అసలు పాయింట్. దీంతో పాటు ఆర్టీసీ సవ్యంగా సక్రమంగా నడుస్తున్న మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎలాంటి ప్రాక్టీసెస్ ఉన్నాయో చూద్దాం. అలాంటి విధానాలు మనం ఎందుకు తేలేకపోతున్నామో మాట్లాడుకుందాం. అంటే కార్మికుల సమస్యలు, జనం సమస్యల గురించి మాట్లాడాలా? రాజకీయంలో నిజానిజాలేంటో కేసీఆర్ అన్న మాటని కాంగ్రెస్ చెప్పడంలో అసలు అర్థమేంటో, ఉద్దేశం ఏంటో తెలియాలా? దాంతో పాటు కేసీఆర్ మాటల్లో అసలు అర్థమేంటో, ఆర్టీసీకి అసలు నష్టాలు తెచ్చిన చరిత్ర ఎక్కడుందో, అసలు కష్టాలకి బీజం ఎక్కడ పడిందో కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్టీసీ సమ్మెతో జనం అల్లాడిపోతా ఉన్నారు. 2-3 రోజులుగా ఎక్కడి బతుకులు అక్కడే అన్నట్టు ఆగిపోయిన పరిస్థితి కదా. ప్రైవేట్ సర్వీస్ లో మరొకటో దొరుకుతాయని బస్ స్టాండ్లకు వచ్చిన ఆడబిడ్డలు అల్లాడిపోయి నిలదీస్తా ఉన్నారు కదా ప్రభుత్వాన్ని. నేను 2-3 క్లిప్పులు చూపిస్తా చూడండి. పొద్దుగాల కూర్చున్నాము, ఈ వారు ఒక బస్సు గది లేదు. వాడు మనిషి అయితే అదేదో ఫ్రీ హాస్పిటల్ చేయమనండి, ఫ్రీ టికెట్ ఎవరేమన్నారు? చూశారు కదా, అసలు మిమ్మల్ని ఫ్రీ బస్ ఎవడు అడిగిండు, బస్సులే లేకుండా చేసిర్రు అని తిట్టిపోస్తా ఉన్నారు కదా. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆర్టీసీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో, కనీసం రోజు గడవని పరిస్థితుల్లో పడిపోయింది అని కార్మికులు ఎందుకు అంటున్నారు? వాళ్ళ డిమాండ్లు చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు అడుగుతున్న డిమాండ్లో మొదటిది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేది, తర్వాత జీతాలు పెంచాలని, ఆ తర్వాత మహిళా కార్మికులకి కనీస సౌకర్యాలు కల్పించాలి అని. జీతాల పెంపు, కనీస సౌకర్యాలు లాంటి డిమాండ్లను అయితే కాదనలేని పరిస్థితి కదా. ఎందుకంటే ఏళ్ల తరబడి వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఆర్థిక పరిస్థితి ఆర్టీసీది దిగజారిపోయింది. ఎందుకని? ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఆర్టీసీ మీద సంవత్సరానికి 3,000 కోట్ల భారం పడతా ఉంది. రీఎంబర్స్ చేస్తున్నాం కదా అని అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడొచ్చు. రీఎంబర్స్మెంట్ అనేది పేపర్ల మీద కనిపిస్తున్న లెక్కేమో అనే అనుమానం ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని చూస్తే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. పైగా ఆ లెక్కనే కన్సిడర్ చేసినా కూడా చాలా సందేహాలు వస్తాయి. ఎందుకని? ఆర్టీసీలో మహిళలకి ఉచిత ప్రయాణం అనేది ఎప్పుడో 2024 మొదట్లో మొదలైంది. మరి రీఎంబర్స్మెంట్ ఎప్పుడు చేశారు? 6,000 కోట్లు ఏమో. ఇదిగో ఇక్కడ కనబడుతున్న లెక్క ప్రకారం 2025 మే జూన్ నాటికి చేశారు. అంటే ఆ ఏడాదిన్నర పాటు ఆర్థికంగా ఆర్టీసీ అతలాకుతలం అయిపోయినట్టుగా. పైగా ఇప్పటికి 2.5 ఏళ్ళే. ఏడాదికి 3,000 కోట్లు పడుతుంది ప్రభావం అనుకుంటే 7,500 కోట్ల ప్రభావం పడింది. 6,000 కోట్లు ఇచ్చారు అంటున్నారు. పోనీ ఇచ్చారే అనుకున్నా గానీ 1,500 కోట్లు ప్రభుత్వం దెబ్బతో ఆర్టీసీ నష్టపోయినట్టే కదా. మరి ఈ మందం ఆర్టీసీ సర్వీసుల నాణ్యతలో కోత పడింది. కార్మికుల జీతభత్యాల్లోనూ జీవితాల్లోనూ ఆ లోటు కనపడతా ఉంది కదా. అంటే రాజకీయం ఆర్టీసీతో చెలగాటం ఆడింది. ఈ మాట అడిగితే కేసీఆర్ ఏం చెప్పినప్పుడు అని ఆర్టీసీ ముగింపు ఎక్కడండి, ఇంకా ఆర్టీసీ ముగుస్తుంది. ఇదిగో ఇలాంటివన్నీ చూపిస్తా ఉన్నారు కదా. కానీ అప్పుడు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం లాంటి ఆర్థిక పరమైన గుదిబండలు లేవు కదా. అప్పుడు అన్న మాటని ఇప్పుడు పోల్చి చెప్పడం అంటే ఇష్యూ మొత్తాన్ని రాజకీయంగా డైవర్ట్ చేయడం కదా. అసలు ఉచిత బస్సు అనే మోడల్ తో ఆర్టీసీని ఛిద్రం చేసేసిన పరిస్థితి కదా ఇవాల్టి దుస్థితి కారణం. దీని గురించి మాట్లాడట్లా, ఇదే అసలు ఇష్యూ. పైగా అన్ని సమస్యలు చర్చిస్తాం, 32 డిమాండ్లు పెట్టారు, 28, 29 ఓకే చేస్తాం అని పైకి చెప్తా ఉన్నా గానీ కార్మికులు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఎందుకు లేదు? చేతిలో పైసలు లేవని చెప్పి మంత్రులు, ప్రజాప్రతినిధుల జీతభత్యాల్లోనే 50% కోత పెట్టుకుంటే ఆర్టీసీ కార్మికుల కోసం 1,000 కోట్లు కేటాయిస్తాం అని ప్రభుత్వం ఒకవేళ చర్చలకు పిలిచి చెప్పినా కూడా నమ్ముతారా? చేతల్లో చూపితే తప్ప నమ్మలేని పరిస్థితి కదా. అందుకే ఇప్పుడు ఆర్టీసీ హాహాకారాలు రాష్ట్రం అంతా రీసౌండ్ వస్తా ఉన్నాయి. ఇది కేవలం ఆర్టీసీకి సంబంధించింది కాదు. ఆర్థిక పరమైన ఫెయిల్యూర్, రాజకీయ పరమైన హామీలు రాష్ట్రాన్ని ఎలా దెబ్బకొట్టినాయి, కష్టాల ఊబిలోకి ఎలా నెట్టేసినాయి రాష్ట్రాన్ని అని చూపిస్తున్న పరిణామం కదా. కాదనగలమా? చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నాం కదా. సిబ్లింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జగన్ జమానాలో కనబడుతుంది కదా. సాంకేతికంగా కొన్ని సమస్యలు ఇప్పటికీ ఉండుండొచ్చు, కానీ విలీనం చేయడం అనే అడుగైతే అక్కడ పడింది. కానీ ఆర్టీసీతో అక్కడ కూడా ఫ్రీ బస్ చెలగాటం నడుస్తూనే ఉంది. ప్రభుత్వాలు రీఎంబర్స్ చేస్తామని చెప్తాయి, కానీ ఎంత రీఎంబర్స్ చేశారు, ఎప్పుడు చేశారు, ఆ రీఎంబర్స్మెంట్ పేపర్ మీద కనపడతా ఉందా, సిస్టమ్ లోకి నిజంగా ట్రాన్స్ఫార్మ్ అయిందా అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి. అంతే కదా, ఆర్టీసీ అనేది ప్రభుత్వ చెప్పు చేతల్లో ఉండే కార్పొరేషన్. ఇచ్చామంటే ఇయ్యలేదని చెప్పలేదు కదా, ఇదే అసలు ప్రాబ్లం. పైగా ఆంధ్రప్రదేశ్ లో అయితే మరింత లోతుకెళ్తే చాలా ఇష్యూస్ కనపడతాయి. పీపీపీ మోడల్లో ఆర్టీసీ డిపోలు దగ్గర ఉన్న స్థలాల్ని డెవలప్మెంట్ పేరుతో లీజులకు ఇచ్చే ప్రాసెస్ మొదలైంది. అంటే ఫ్రీ బస్ దెబ్బకి ఆదాయాలు పోయే ఈ పీపీపీ దెబ్బకి ఆర్టీసీ దగ్గర ఉన్న జాగాలు కూడా పోయే పరిస్థితి వస్తుందా అనే ఆందోళన, క్వశ్చన్ మార్క్స్ చాలా పెద్దవే కనపడతా ఉన్నాయి. రాజకీయం చెలగాటం రెండు రాష్ట్రాల్లోనూ ఉంది. మరి బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడ ఉన్నాయి? మన చుట్టుపక్కల కర్ణాటక, తమిళనాడులో చూద్దాం. చూసారు కదా, కర్ణాటకలో ఆర్టీసీ 4 భాగాలుగా ఉంటుంది. అక్కడేమి గవర్నమెంట్ లో విలీనం చేయలే ఆర్టీసీని. మరి లాభాలతో ఎలా నడుస్తున్నాయంటే రీజనల్ గా దృష్టి సారించడం ఉంటుంది, లాభసాటి మార్గాల్లో బెటర్ గా నడపటం లాంటి ఎప్పటికప్పుడు మెరుగైన విధానాల్ని కేఎస్ఆర్టీసీ అనుసరిస్తా ఉంది. పైగా దూర ప్రాంత సర్వీసుల మీద కేఎస్ఆర్టీసీ దృష్టి పెడుతుంది. ఐరావత లాంటి బస్సులు చూస్తే కనుక మనకు కళ్ళు తిరుగుతాయి. అసలు ప్రభుత్వ రంగ ఆర్టీసీ ఇట్లాంటి బస్సులు నడుపుతుందని ఆశ్చర్యపోతాం. అంటే లాభాలకి లాభాలు, సేఫ్టీ, సెక్యూరిటీ ఉన్న మెథడ్స్ ని కర్ణాటక ఆర్టీసీ బ్రహ్మాండంగా చూపిస్తా ఉంది. మరి కర్ణాటకలో ఉన్నది కూడా కాంగ్రెసే కదా, కాస్త స్టడీ చేయొచ్చు కదా. పైగా కర్ణాటక ఆర్టీసీలో ఏపీతోనో తెలంగాణతో పోలిస్తే ఇన్ని బస్సులు కూడా లేవు. అయినా సరే 4 భాగాలుగా నడుస్తూ ఉంది కర్ణాటకలో ఆర్టీసీ. ఇటు పక్కన ఉన్న తమిళనాడు ఇంకొక మోడల్, చీప్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటారే అట్లాంటివి ఉంటాయి. తమిళనాడులో 8 విభాగాలుగా నడుస్తూ ఉంటుంది. ఒకటే ఆర్టీసీ కాదు, 8 ఆర్టీసీలు ఉంటాయి ప్రాంతాల వారీగా తమిళనాడులో. పైగా సౌత్ ఇండియా మొత్తం మీద టికెట్ రేట్లు చాలా తక్కువ ఉన్న రాష్ట్రం తమిళనాడు. కావాలంటే కంపేర్ చేసుకోండి. ఎందుకని? ప్రయాణికులకి టైం కి బస్సు వచ్చిందా, కరెక్ట్ గా గమ్యస్థానానికి చేరుస్తున్నామా అనేది చూసుకుంటారు. సీట్లు మెత్తగా ఉన్నాయా, హంగు ఆర్బాటం, డాబు దర్పం ఉన్నాయా అనేది తమిళనాడు వాళ్ళు పట్టించుకోరు. అందుకోసమే చాలా తక్కువ రేటుకి అక్కడ ఆర్టీసీ సర్వీసులను నడపగలుగుతా ఉంది. మరి ఇలాంటి మోడల్ అనుసరించగలుగుతామేమో చూడాలి కదా. ఎందుకని? తెలంగాణ ఆర్టీసీలో 10,000కి పైగా బస్సులు ఉన్నాయి. అంతా ఒకే గొడుగు కింద, ఒకే చట్టం కింద నడుపుతా ఉండేసరికి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. నడి మధ్యలో ఈ ఫ్రీ బస్ వచ్చి కొట్టేసే మొత్తం. అందుకోసమని అల్లాడిపోతున్న సిచ్యువేషన్ కదా. రాజకీయం ఎంటర్ అయితే ఓట్ల కోసం ప్రజల జీవితాలతో, సౌకర్యాలతో చెలగాటం ఆడితే పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్. అందుకోసమే కాస్త మెరుగ్గా ఆలోచించగలిగిన, వెన్నెముకున్న రాజకీయాలు చేస్తున్న రాష్ట్రాల్లో ఫ్రీ బస్ అనే హామీని తిప్పికొడతా ఉన్నారు. నేను ఈ మధ్యకాలంలో చూపించే కీటాక్స్ లో మీరు చూసుంటారు. బెంగాల్లో బీజేపీ మహిళలకి ఫ్రీ బస్ ఇస్తాం అని హామీ ఇస్తే తృణమూల్ కాంగ్రెస్ తిప్పికొట్టింది. అసలు మేము అలాంటి హామీలను మా ఎజెండాలో పెట్టాం, జనం కూడా నమ్మరు. ఎవరు అడిగారు మీ ఫ్రీ బస్? మహిళలకు ఆత్మగౌరవం లేదనుకుంటున్నారా అని Amit Shah come and said he's going to give free bus tickets. We can pay. We the women of Bengal can pay for our own bus tickets. Thank you very much. ఇగో ఇలా తృణమూల్ ఎంపీలు ధీటుగా తిప్పికొట్టడం, ఆ హామీని కూడా ఎక్కడికక్కడ ఎండగట్టడం అనేది బెంగాల్ ఎన్నికల్లో కనపడింది. మన దగ్గర తెలంగాణలో ఇచ్చారని ఆంధ్రాలో, ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చారని వెస్ట్ బెంగాల్లో బీజేపీ. ఇలా రకరకాలుగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాత పెట్టుకుని ఆర్టీసీని అధపాతాళానికి తొక్కేస్తున్న పరిస్థితి కదా. మరి ఇలాంటి పరిస్థితులు ఎటు చూసినా గానీ సందేహాలే, సవాళ్లే కనిపిస్తున్న టైంలో తెలంగాణ సర్కార్ ఆర్టీసీ సమస్యను పరిష్కరించగలదా? డౌటే అనిపిస్తా ఉంది కదా. ముందు ముందు పరిణామాలు ఎలా మారుతాయో చూడాల్సి ఉంది కదా. ఆర్టీసీ కష్టాలకి అసలు కారకులు ఎవరో కూడా చూద్దామని నేను మొదట్లో చెప్పినా కదా. ఎప్పుడు మొదలైన ఆర్టీసీ కష్టాలు, నష్టాలు చరిత్ర తిరిగేస్తే సమాధానం ఒక 25 ఏళ్ల నాడు కనపడుతుంది. 2001లో ఆర్టీసీలో అప్పటి వరకు ఎప్పుడూ లేనంత స్థాయిలో భారీగా సమ్మె జరిగింది. 23 రోజులేమో. ఎందుకని? 2001లో అప్పటి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ కి ప్రయత్నం చేస్తా ఉందని, ప్రైవేట్ సర్వీసులను ప్రోత్సహించి ఆర్టీసీని దెబ్బతీస్తా ఉంది అని కార్మికులు సమ్మెకి దిగితే, మీరందరూ ఉద్యోగాల్లోకి రాకపోయినా పర్వాలా, ప్రైవేట్ గానే నడుపుతాం అంటూ అప్పట్లో గవర్నమెంట్ మొండిగా ముందుకెళ్ళింది. ఆ తర్వాత కార్మికుల దెబ్బకి దిగిరాక తప్పని పరిస్థితి వచ్చినా గానీ ఆ సమ్మె కాలంలో ఆర్టీసీ జీరో రెవెన్యూ కదా. ఆ నష్టాలు ఆ ప్రభుత్వం తీర్చలా. ఆ తర్వాత అవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. అప్పటి వరకు ఆదాయాలకి, ఖర్చులకి సరిపడా సంపాదించుకోగలిగిన ఆర్టీసీ ఆ దెబ్బతో నష్టాల పాలైంది. ఆ నష్టాలు అప్పటి నుంచి పెరుగుతా పోతా ఉన్నాయి. అందుకోసమే ఆర్టీసీ గురించి కేసీఆర్ మాట్లాడినప్పుడు ఈ దరిద్రం ఈనాటిది కాదు అని ఓ మాట అన్నారు. ఎప్పుడు తప్ప తెలుసా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే సమ్మె తప్పదు, టీడీపీ గవర్నమెంట్ ఉంటే సమ్మె తప్పదు. చూశారు కదా, ఈ మాటలకి అసలు అర్థం, అంతరార్థం అదే. అంటే 25 ఏళ్ల నాటి నుంచి ఆర్టీసీ ఇలా యాతన పడతానే ఉంది. ఫ్రీ బస్ లాంటి హామీలు ఇచ్చి ఓట్లు కొల్లగొట్టి ఆర్టీసీని గుల్లగొట్టి పోతా ఉంది మన రాజకీయం. ఇది అసలు సమస్యకి మూల కారణం. మీరేమంటారు? ఇలాంటి సమస్యకి పరిష్కారం కావాలంటే ఎలాంటి విధానాలు ఉండాలి? సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా డిస్కస్ చేద్దామా? దిస్ ఈస్ కీ టాక్స్ రిక్వెస్ట్.